Hello guys, welcome back to new video. This is Ganesh GDS BPM. సో 29 జనవరి 2025కి ఈ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది వస్తుందని మనకు అందరికి తెలిసిందే. సో అసలు ఆ రోజు ఆ నోటిఫికేషన్ అనేది ఎందుకు రాలేదు, అదేవిధంగా ఆ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇంకా చాలామంది ఇంకేమైనా అడుగుతున్నారంటే బ్రదర్ ఈ నోటిఫికేషన్కి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా, ఎగ్జామ్స్ ఉంటుందని అంటున్నారని చాలామంది ఇలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు చాలా వీడియోస్కి. నేను ఈ వీడియోలో అనేది ఈ వచ్చే జీడిఎస్ నోటిఫికేషన్కి ఎగ్జామ్ ఉంటుందా లేదా, 29 జనవరి 2025కి అనేది నోటిఫికేషన్ ఎందుకు రాలేదు, వస్తే ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, 29 జనవరి 2025కి నోటిఫికేషన్ ఎందుకు రాలేదో రీజన్స్ అనేది నేను వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఏమైనా చేంజ్ చేశారంటే ఫస్ట్ మనకు వచ్చేసి ఒక నోటీస్ అనేది డిపార్ట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను ప్రతి ఒక్క దాని గురించి వీడియో అనేది లాస్ట్ వరకు మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రజెంట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ మనకు తెలిసిందే ఫ్రెండ్స్, మనకు 16th అనేది 16th 1 2025 అనేది మనకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్లో ఏమని చెప్పారంటే మనకు ఈ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేశారు, షెడ్యూల్ 1 జనవరి 2025 అని. ఈ నోటిఫికేషన్ అనేది ఏంటంట, వాళ్ళు వేకెన్సీస్ అనేది అప్డేట్ చేస్తున్నారని మనకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో అన్ని డేట్స్ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. మనకు డివిజన్స్ నుంచి డేటా ఎంట్రీ ఇవ్వమని, అంటే ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని డివిజన్స్ నుంచి ఇవ్వమని 17/1/2025 నుంచి 22 ఈ 5 days అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవడానికి వాళ్ళు 23rd 24 అనేది తీసుకోవడం 2 days అనేది టైం తీసుకోవడం జరిగింది. మనకు యాక్చువల్గా ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ వచ్చేసి 29/1కి, అంటే నిన్న రావాల్సిన నోటిఫికేషన్ రాలేదు, మనకు నిన్న రాలేదు. ఓకేనా, దానికి రీజన్ ఏంటో మనం తెలుసుకుందాం. ఆ మ్యాక్సిమం 29కి వాళ్ళు డేట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అప్పుడు ఎందుకు రాలేదంటే మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఏమవుతుందంటే కొన్ని డివిజన్ నుంచి అనేది అప్డేట్ ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది. అన్ని డివిజన్స్ అనేది సర్టెన్ టైంకి అనేది ఇవ్వకపోవచ్చు. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను మీకు అందరికీ. ఎందుకంటే కొన్ని డివిజన్స్ అనేది వర్క్ అనేది కొంచెం స్లోగా చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం డివిజన్స్ అనేది కొంచెం డిలే చేయడం వల్లనే ఈ నోటిఫికేషన్ అనేది డిలే అవుతుంది. మిగతా ఏం రీజన్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. ఓకేనా, కొన్ని డివిజన్స్ అనేది డిలే చేయడం వల్లనే ఈ నోటిఫికేషన్ అనేది కొంచెం డిలే అవుతుంది. ఓకేనా, మ్యాక్సిమం ఇంకొక 3-4 daysలో అనేది ఈ నోటిఫికేషన్ అనేది పక్కా వచ్చేస్తుంది. మీరు ఇలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. ఓకేనా, మ్యాక్సిమం ఫిబ్రవరి 1st వీక్లో మ్యాక్సిమం నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇది అయితే ఇంకా చాలామంది ఏమని అడుగుతున్నారంటే బ్రదర్ మనకు నోటిఫికేషన్ వస్తే ఎలా, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎలా ఏంటి తెలుసు అని చాలామంది అడుగుతున్నారు. మనకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మనకు ఎందుకు డిలే అయింది ఏంటిది, కొంచెం లాంగ్ పీరియడ్ అంటే 1 month 2 months డిలే అవుతే అఫీషియల్గా ఏమైనా డిలే చేస్తే వాళ్ళు నోటిఫికేషన్ రెడీగా ఉండి వాళ్ళు రిలీజ్ చేయడంలో ఏమైనా డిలే ఉంటే మనకు అఫీషియల్ పేజ్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఒక నోటీస్ అనేది అఫీషియల్ పేజ్లో అప్లోడ్ చేస్తారు. మీకు చూపిస్తాను చూడండి, ఒక అఫీషియల్ పేజీ. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జీడిఎస్ యొక్క అఫీషియల్ పేజ్. ఓకేనా, ఇందులో మనకు నోటిఫికేషన్ వచ్చినా కానీ, నోటిఫికేషన్ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి డిలే అయినా కూడా దీనిలో మనకు అనేది నోటీస్ కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులోకి వచ్చేసి మనకి ఎలాంటి నోటీస్ కానీ ఎలాంటి నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు వాళ్ళు. ఇక్కడ కింద కూడా చూసుకోవచ్చు మీరు. లాస్ట్ ఇయర్లో వచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు 2025లో ఎలాంటి నోటిఫికేషన్ లేదు, ఎలాంటి నోటీస్ లేదు. ఎందుకంటే వాళ్ళ నుంచి ఎలాంటి డిలే లేదు, జస్ట్ ఒక 2-3-4 days డిలే ఉంటే మాత్రమే ఎలాంటి నోటీస్ ఇవ్వరు. కానీ 1 month కానీ 2 months ఇలాంటివి ఉంటే తప్పకుండా ఒక నోటీస్ కానీ మనకి ఎలాంటి ఒక ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి వాళ్ళు. అలాంటి డిలే ఏం లేదు కాబట్టి మనకి ఎలాంటి నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ అఫీషియల్ పేజ్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎలాంటి మనకు నోటీస్ కానీ నోటిఫై కానీ చేయడం కానీ ఎలాంటి ఏం లేదు. మ్యాక్సిమం డివిజన్స్ నుంచి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటాను, డివిజన్ నుంచి వేకెన్సీస్ అనేది అప్డేట్ చేయడంలో కొంచెం డిలే అయింది. ఆ రీజన్ వల్లనే ఒక 3-4 days అనేది మనకు డిలే అవుతుంది, అంతే తప్ప మిగతా ఎలాంటి డిలే అయితే డిపార్ట్మెంట్ నుంచి లేదు ఫ్రెండ్స్. ఓకేనా, మ్యాక్సిమం ఒక 3-4 daysలో అయితే ఇంకో నోటిఫికేషన్ అయితే తప్పకుండా వస్తుంది. ఓకేనా, ఏమైనా అప్డేట్ ఉన్నా కూడా ఈ అఫీషియల్ పేజ్లోనే వస్తుంది. ఓకేనా, ఈ అఫీషియల్ పేజ్లో వాళ్ళు తప్పకుండా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జీడిఎస్ యొక్క అఫీషియల్ పేజ్. ఓకేనా, జీడిఎస్ యొక్క అఫీషియల్ పేజ్, దీనిలోనే నోటిఫికేషన్ కానీ ప్రతి ఒక్కటి ఇందులోనే వస్తుంది. మీరు ఈ వెబ్సైట్ని రెగ్యులర్గా ఓపెన్ చేస్తూ చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా, ఇందులో అనేది వాళ్ళు పెట్టడం జరుగుతుంది. ఇది ఒక డిఫరెన్స్. మ్యాక్సిమం ఇంకోటి వచ్చేసి బ్రదర్ ఈ 2025లో మనకు జీడిఎస్ వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా, వాళ్ళు ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు, ఇలాంటి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా,
ఓకేనా. సో మనకు ఒక అఫీషియల్గా ఎగ్జామ్ పెట్టాలని ఎవరైనా డిపార్ట్మెంట్ కానీ ఒక రూల్ కానీ తీసుకొస్తే మాత్రం దీనికి చాలా పెద్ద రూల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అయ్యే ప్రాసెస్ అయితే కాదు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిందే 2025 జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని మనకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంత ఎర్లీగా అనేది వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టడం కానీ అలాంటి ఏం జరగవు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఎలాంటి హోప్స్ అయితే పెట్టుకోకండి. ఓకేనా, 2025లో అనేది ఎలాంటి ఎగ్జామ్స్ అయితే ఉండదు. సో మళ్ళీ 10th క్లాస్ మెరిట్ లిస్ట్ మీదనే మనకు అనేది లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, 10th క్లాస్ మెరిట్ లిస్ట్ మీదనే మళ్ళీ లిస్టులు వస్తాయి తప్ప 10th క్లాస్ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం మీద కానీ అలాంటి ఏముండవు ఫ్రెండ్స్. ఓకేనా, సో మీరు అలాంటి ఆలోచన అయితే తీసేయండి. ఓకేనా, నేను చెప్పేస్తున్నాను కదా. సో మ్యాక్సిమం ఏంటంటే మెరిట్ లిస్ట్ కొంచెం కట్ ఆఫ్ అనేది హైగా ఉండడం జరుగుతుంది అంతే. సో ఫస్ట్ మీరు కట్ ఆఫ్ వీడియో చూసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఈ స్టేట్లో ఇంత కట్ ఆఫ్ ఉంటుంది అని అప్పుడు మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. అప్పుడే మీరు ఒకసారి చూజ్ చేయండి ఏ స్టేట్లో పెట్టాలి ఏంటి అని మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్కి మాత్రం ఈ 2025లో మాత్రం ఎలాంటి ఎగ్జామ్స్ అయితే ఉండదు. సో ఓకేనా, ఎగ్జామ్స్ అయితే ఉండదు. మళ్ళీ 10th క్లాస్ మార్క్స్ ప్రకారమే మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో నేను అనేది క్లారిటీగా చెప్పేసాను అనుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్ వచ్చేసి సో డివిజన్స్ వల్ల డిలే అయింది. సో డివిజన్స్ వేకెన్సీస్ అప్డేట్ చేయడంలో డిలే అయింది. సో మ్యాక్సిమం ఒక 3-4 డేస్లో మ్యాక్సిమం నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకోటి వచ్చేసి అయితే సో మ్యాక్సిమం 2025లో కూడా ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జామ్స్ ఉండాలంటే అది లాంగ్ పీరియడ్ అవుతుంది ప్రాసెస్ అంతా వచ్చేసి. సో దానికి ఇంత షార్ట్ పీరియడ్లో ఎలాంటి డిసిజన్ అయితే తీసుకోదు. ఓకేనా, సో ఎలాంటి ఎగ్జామ్స్ అయితే ఉండదు. సో 10th క్లాస్ పర్సెంటేజ్ మీదనే మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న వీడియోలో. సో మీరు ఎలాంటి టెన్షన్స్ అయితే పడకండి. సో ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియోని ఇంతకు చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.